డాక్టర్ పట్ల మహేందర్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. సభ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారికి, గౌరవనీయులు యువ నాయకుడు తారక రామారావు గారికి, గౌరవ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గాంధీ గారికి, డాక్టర్ ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే గారికి, మహేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలందరికీ, ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గ నాయకులందరూ వచ్చినారు. వారికి ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు. తారక రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేపట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ నెల 6 నుంచి అన్ని జిల్లాల్లో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున సభలు పెట్టి ప్రతి జిల్లాలో కూడా రావడం జరుగుతున్నది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే తెలంగాణ అన్ని జిల్లాల్లో ఊహించని రీతిలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలవలేదు. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచి రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కావడము చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నది. వారి ఉన్నటువంటి ప్రేమ, ముఖ్యంగా పేదరికం ఉన్నటువంటి రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మన రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆలోచన ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని చూసి పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మరి మెజార్టీ ఇచ్చి గెలవడం కూడా జరిగింది. అదే రీతిలో ఎంపీ ఎలక్షన్లో కూడా మన దగ్గర మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి, చేవెళ్ళ పార్లమెంటు 2తో పాటు 16 కూడా మెజార్టీతో గెలవడానికి తారక రామారావు గారు ప్రతి జిల్లాలో కూడా రావడం కూడా జరుగుతున్నది. వారికి మేము హామీ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యేలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తప్పకుండా మల్కాజ్గిరితో పాటు చేవెళ్ళ పార్లమెంటు కూడా ఊహించని మెజార్టీతోటి తప్పకుండా మీరు ఎవరికి కూడా అవకాశం ఇచ్చినా వారిని గెలిపిస్తామని చెప్పుకుంటూ, ఏదైతే వికారాబాద్ జిల్లా కింద ఉన్నటువంటి తాండూరు, పరిగి, వికారాబాద్లో కూడా యువకులందరూ కూడా మరి చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక నుంచి కూడా మాట ఇచ్చినారు. కాబట్టి వికారాబాద్లో కూడా చెప్పినారు. మరి తమరు కూడా దీని మీద హామీ ఇవ్వాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు వేసుకుంటున్నాను. జై తెలంగాణ. చేతులెత్తాను అందరూ. జై తెలంగాణ.